సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే డెలివరీ అయిపోయింది. బట్ ఏంటంటే వాళ్ళు మ్యాండేటరీ టెక్నీషియన్ రావాలంటారు. టెక్నీషియన్ కూడా ఎందుకంటే నార్మల్గా వాళ్ళు ఆన్ చేసుకున్నారు, బట్ టెక్నీషియన్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో వస్తుంది కదా, ఒక 2-3 అవర్స్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయకండి, అట్లనే ఉంచండి ఫిక్స్ ప్లేస్లో అన్నారు. సో మనం కూడా అట్లనే వదిలేసిన 2-3 అవర్స్ వరకు వదిలేసిన. అంతలోపట మనకు ఒక సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే, సో నార్మల్గా మనం షోరూమ్కి వెళ్తాం కదా, మామూలుగా ఏ షోరూమ్కి వెళ్తాం కదా, షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏంది అక్కడ మనకి డిస్ప్లే పీసెస్ ఉంటాయి. సో చాలా మంది రూమర్ ఏంటంటే డిస్ప్లే పీస్లే ప్యాకింగ్ చేసి పంపిస్తారని చెప్పి రూమర్స్ కదా. సో నేనేం చేసిన కొంచెం హుషారికి నేను డిస్ప్లే పీస్ని ఫోటో తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో ఇది మనం చాలా జాగ్రత్త ఉండాలి అనమాట, ఎందుకంటే డిస్ప్లే పీస్లు ఏమైనా డ్యామేజ్ ఉండి డిఫెక్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి బయటికి దోలడానికి చూస్తారు. సో నేను డిస్ప్లేలో చూసినది ఈ పీస్ అనమాట. సో దీని సీరియల్ నెంబర్ కనిపిస్తుందా, ఇట్లా 116B అనమాట. ఓకేనా. సో దీంట్లో చెక్ చేసుకోవాలి, టాలీ చేసుకోవాలి. ఇక్కడ 116B లేదు, ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 118P ఉంది. ఓకే, 118P అంటే ఇది కంప్లీట్గా వేరే అనమాట. అండ్ ప్యాకింగ్ చూస్తేనే అర్థమైపోయింది నాకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా బ్రాండ్ న్యూ అనమాట. అసలు కాటన్ ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోవాలి, యాస్టీస్ గోడలకైనా దింపుకొని గోడలకైనా తెచ్చారు. నీట్గా ఉంది ప్యాకేజింగ్ కూడా, అసలు కాటన్కి కూడా గింత కూడా స్క్రాచ్ పడలేదు, అంత నీట్గా తీసుకొచ్చారు, బాగుంది. ఇక చూస్తే ఇంకోటి ఆ ఫ్రిడ్జ్ చూడండి, ఇప్పుడు పక్కకి ఆ ఫ్రిడ్జ్ చూడండి, ఎలుక పిల్లలు ఎక్కువ ఉంది. ఆ ఫ్రిడ్జ్ ఏమో ఎలుక పిల్లలు ఎక్కువ ఉంది, ఇదేమో ఏనుగు పిల్లలు ఎక్కువ ఉంది. ఇక చూస్తారా, ఒక్కసారి మామూలుగా ఓపెన్ చేసి చూసుకుందాం. నాకైతే డ్యామేజ్ అయితే రాలే. అండ్ కలర్ కూడా ఎట్లుందో మీరు కూడా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలి. ఇష్టపడి తెచ్చుకున్న బ్లాక్ కలర్. ఇగో అమ్మారే అమ్మ आखिरी फ्रिज आ गया, मैं जो बोला वही फ्रिज आया. देखो बर्फ गड्ढा निकलने का बटन दबाए तो बर्फा निकलता, ऊपर दबाए तो नीचे धनाधन गिरता. మొత్తానికి వచ్చేసింది బాయ్, మొడ్డ ఉడిపేస్తా ఫ్రిడ్జ్ వచ్చేసింది. లేపిడి అలా లేపి దింగుడి వట్టకాయలు పోతే వట్టకాయలు తీసి పాడదాం. వట్టకాయలు వాటరు క్యూబ్ డైస్ క్రష్ డైస్ వాయమ్మో ఓరు నాయను పెద్ద ప్లానింగే. సో పిల్లలు మరి మొత్తానికి మా ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది. సో లిఫ్ట్ తీసుకొని అయితే కిందకి వచ్చినాము. సో మరి లిఫ్ట్లో వస్తారో అయితే తెలియదు మరి. సో ట్రాన్స్పోర్ట్ కదా, చూద్దాం. ఒక లిఫ్ట్లో రాకపోతే బై స్టేర్స్ తీసుకోవాలి. మన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు అయితే దింపుతుర్రు. సో ఎప్పుడైనా చెక్ చేసుకోండి జాగ్రత్తగా, ట్రాన్స్పోర్ట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోరు. ये लिफ्ट में नहीं आता दिख रहा, नहीं आता ये क्या पूरा लिफ्ट से बड़ा ही है साइज. फर्स्ट फ्लोर पे 100 के एज में దగ్గర అది रेफ्रिजरेटर नहीं 100 किलो रहता. कहीं को बोलते आपको भी मुश्किल नहीं होना बोल के, मैं एक्चुअली लिफ्ट में ले लेके आएंगे बोल के लिफ्ट भी लाया, लेकिन लिफ्ट से बड़ा ही चाहिए. సో మన వాళ్ళు అయితే మనం చెప్పిన టైంకే తీసుకొచ్చారు అనమాట. ఇట్లా వచ్చేసి జాగ్రత్త చూస్తారు కదా ఫ్రిడ్జ్ ఎంత పెద్ద ఉందో. ఇప్పుడు ఇక మన ఎంత పెద్ద ఉన్నా సరే మన స్టేర్ కేజ్ ఆల్మోస్ట్ లైక్ 4 feet ఉంది, అయినా కూడా సరిపోయింది. ఎందుకంటే జర ఫ్రిడ్జ్ కాటన్ ఇవన్నీ జర పెద్దగా ఉంటుంది సైజ్, జర మెల్లగా తీసుకోవాలి. ఇక అడేసే ఐసా पलट के लगे ना. आपका नाम क्या है? मेरा नाम सैयद. आपका नाम? मोहम्मद सिकंदर. चलो भाई ऊपर जा रहे हैं हम लोग. ये देखो 3 स्टार अम्मा, 3 स्टार है फ्रिడ్జ్ हमारा. देखो भाई 3 स्टार फ्रिడ్జ్ है. సో పిల్లలు చూస్తారు కదా మరి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎంతైనా పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి జర ఇబ్బంది అవుతుంది. మెల్లగా ఓపెన్ చేయొచ్చు, డోర్ ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయి, వచ్చేస్తుంది మొత్తానికి వచ్చేస్తుంది. మనది 4 feet ఉంది కాబట్టి వస్తుంది. ఇంకా అంతకన్నా తక్కువ అయితే రాదు ఫ్రిడ్జ్ పైకి, కష్టం. నిచ్చే థర్మాకోల్ లేదానే రైట్. మొత్తానికి 100 కిలోల సామాన్ అయితే లోపలికి అయితే వచ్చేసింది చూస్తారు ఇక మొత్తానికి. సో వన్స్ ఒక్కసారి ఓపెన్ చేస్తే మనం చెక్ చేసుకోవాలి మొత్తము. సో నేనైతే బిల్ అయితే తీసుకొని పోయిన పైకి, ఎందుకంటే వాళ్ళకు ఒక కాపీ ఇవ్వాలి బిల్లు. సో మొత్తం థర్మాకోల్తో వచ్చేసింది చూస్తారుగా. अब देखो पूरा अलमारी आ गया. देखो हमारे घर में अब बड़े अलमारी ले लेके पूरा कपड़ा पूरा अंदर अच्छा लगा लेना आज. సో మనకి సెక్యూరిటీ పర్పస్ ఏంటంటే ఆల్రెడీ మనకు బజాజ్ వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే మనకి డ్యామేజ్ ఏమైనా ఉందా చెక్ చేసుకోమంటారు బాడీని. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం బాడీని. రైట్ नहीं उधर ले लेके आएंगे ना सामने. अच्छा
आराम से। व्हील्स रहते इसको। अच्छा चलता अगले तो ओके। సో మనకి ఫ్రిడ్జ్ డెలివరీ చేసినప్పుడు మనం ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట, సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, మనకు కూడా సెక్యూరిటీ ఉంటుంది అట్లా. ఎందుకంటే మళ్ళీ घर में लगाने के बाद ये डैमेज दिया तुम वो डैमेज दिया फिर अपने को झगड़ा होना नहीं, ऐसा नहीं होना. तो అందుకనే మనం ఏంటంటే మనం చెక్ చేసుకుంటాం మనం ఫ్రిడ్జ్ మంచిగా. ఫ్రిడ్జ్ అయితే పర్ఫెక్ట్ ఉంది కండిషన్. మన వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు. बहुत बहुत शुक्रिया भाई अंदर लाने के लिए. थोड़ा उधर लगा दे तो खुश हो जाते हैं. వీల్స్ ఉన్నాయి మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి వీల్స్ ఉన్నాయి. సో నార్మల్గా నూక్కి వెళ్ళి బాబు ఆరామ్సే వెళ్ళిపోతుంది. అమ్మా అల్మారీ పూరా సామ్నే ఆరా మీ ఆటో 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 బాజు ఆటో. వీల్స్ को अपन लॉक कर सकते हैं नहीं तो होता हो राइट. సో దీనికి చూస్తురా వీల్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఉంది బయట వీల్ సిస్టమ్ ఉంటే మంచిగా ఉంది. మనకి ఏంటంటే ఒకటే ఫ్లోర్ మీద ఉంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు మొత్తం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రిడ్జ్ కూడా. इधर लगाना है इसको, फिर ये हटाना होगा. अभी ऑन नहीं होता. ये टेक्नीशियन आके ऑन करता हो. आप ऑन करके बताते हैं मतलब काम कर रहा है नहीं वैसा नहीं, वो टेक्नीशियन की जिम्मेदारी. खाली आप डैमेज वगैरह चेक कर लिए तो हम लोग बस. ఓకే రైట్ ఓకే. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫ్రిడ్జ్ ఇప్పుడు ఆన్ చేద్దంటారు. సామ్సంగ్ టెక్నీషియన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ముందరనే ఆన్ చేయాలంట. సో మనకి ఎక్స్టీరియర్గా ఏమైనా డ్యామేజ్ ఉందా చెక్ చేసుకోమంటారు. నాకైతే ఎటువంటి డ్యామేజ్ కనిపిస్తలేదు, పర్ఫెక్ట్ ఉంది. చిట్టి ఒకసారి రావా. సో ఫ్రెండ్స్ మనకి ఇన్నర్ కంపార్ట్మెంట్ చూద్దాం ఒకసారి, నేనే చూపిస్తాను ఆగు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇన్నర్ కంపార్ట్మెంట్ పర్ఫెక్ట్ ఉంది, నాకైతే ఎక్కడ కూడా ఏం లేదు. అన్న వాళ్ళు కూడా మంచిగా తీసుకొచ్చారు. బాయ్ ఆప్కా నామ్ బోలో. మొహమ్మద్ సికందర్ బాయ్ అండ్ ఆప్కా నామ్ సయ్యద్ అస్సర్ బాయ్. చూసిన వీళ్ళిద్దరు మనకి మంచిగా తీసుకొని వచ్చారు పైకి. థ్యాంక్ యూ బాయ్, बहुत बहुत शुक्रिया. సో మనమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి తీసుకున్నాము. చూస్తారు ఫ్రిడ్జ్ పర్ఫెక్ట్ ఉంది. బట్ ఇప్పుడైతే ఆన్ చేద్దామని చెప్తారు మన వాళ్ళు. అభి మేము ఉनको ఫోన్ కర్నా టెక్నీషియన్కు రైట్. సో నేనే టెక్నీషియన్కి ఫోన్ చేయాలి ఇప్పుడు. మనకైతే ఫ్రిడ్జ్ అయితే డెలివరీ అయిపోయింది, బట్ ఆన్ చేద్దంటారు సెక్యూరిటీ పర్పస్. వాళ్ళే వచ్చి ఆన్ చేస్తారు. సరే వాళ్ళైతే డెలివరీ అయితే పర్ఫెక్ట్ ఇచ్చారు. రైట్ శుక్రియా భాయ్ ఆరామ్సే. సో మేమైతే ఒక కార్నర్కి అయితే పెట్టేసుకుంటున్నాం. చూస్తురా ఫ్రిడ్జ్ ఈ కార్నర్ పెట్టేస్తాం విండో సైడ్. బస్ బస్ మనం బిల్ పైన ఏంటంటే నో డ్యామేజ్ నో స్క్రాచ్ అని రాయాలి. ఎందుకంటే మనం సెక్యూర్గా తీసుకున్నాం కదా, వాళ్ళకు కూడా రిమార్క్ ఉండొద్దు. సో మనం ఇక్కడ నో డ్యామేజ్ నో స్క్రాచ్. బ్లాక్ కలర్ అనమాట చూస్తారు. ఇది యాక్చువల్లీ నాకు సిల్వర్ కూడా ఉంది, నాకు సిల్వర్ నచ్చలేదు పర్సనల్గా, బట్ బ్లాక్ కలర్ నాకు నచ్చింది. 3 స్టార్ది 20 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది. ఓకేనా. ఇక నేయాన్వి ఏమో అస్సలు ఇంటలే, దాని సందులోనే పోతుంది. అది పక్కకు జరగవే తల్లి, పక్కకు జరుగు. ఇంకా ఇలా అయితే మనకి చూసుకున్నట్టయితే అబ్బా బా 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 నేయాన్విని కూర్చోబెట్టచ్చు లోపల. కూర్చోబెడతారు ఆవే, నేను కూర్చోబెడతారు ఆవే. ये पूरा अलमारी पूरा ले लेके आम्ही आप पूरा इतनी बड़ी अलमारी है आप पूरा जमा कर लेना. అమ్మా ఇక్కడ 2 బాటిల్స్ నా బాటిల్ ఒకసారి చెక్ చేసాము. నా బాటిల్ చెక్ చేసాము. ఇగో 2 బాటిల్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 వస్తాయి. ఇంకోటి కూడా చెక్ చేద్దాం, ఎందుకు మన క్రాస్ చెక్ అయిపోతుంది. ఏ బేబీ ఇదిగో మీ दो బాటిల్ आना. అమ్మా पूरा बैगन में मिला देते हम. यहाँ देखो 2 डब्बे हैं. 2 3 4 ఇక్కడ 5 వస్తాయి. 9 బాటిల్ వస్తాయి. నా బాటిల్ మొత్తం ఒకటే ర్యాక్లో వచ్చేస్తాయి. నా 6 ఉన్నాయి, 9 బాటిల్ వస్తాయిరా నాయన. ఇక మందు సీసాలు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక 1 2 3 4 ఇక్కడ గ్లాసులు, వెనకాల గ్లాసులు, సోడా, వాము నాయన స్టఫ్ మొత్తం నింపుకోవచ్చు పలారం. ఇక అదైతే 5 గంటలు పడడానికి. అది నేను ఒక 2 hours అయితే ఆన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ పానాలు కూడా ఇచ్చారు చూడు, మనకు పానాలు కూడా ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఇది మోబుల్ అనమాట. నార్మల్గా రావే నూట కూరగాయలకు కూడా బాగుంది ఇది. సో ఇది ఏంటంటే మెల్లగా ఇది వచ్చేసి ఏంటంటే మూవబుల్ బాగుంది. ఇగో సింగిల్ పర్సన్ మూవ్ చేయొచ్చు. ఇక చూస్తారా, అంటే మనకు ఫ్లాట్ సర్ఫేస్ పైన మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక చూస్తారా, ఇగో సింగిల్ పర్సన్ మూవ్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంది. మనం ఏ కార్నర్ అంటే ఆ కార్నర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఇట్లా విత్ చూసినట్టు 36 centimeters. నేను టేప్ కూడా తీసుకొని కొలుచుకున్నాను ముందు జాగ్రత్త అట్లా. సో మనకి పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ ప్లేస్ ఉంది ఇక్కడ నా ఫ్రిడ్జ్ ప్లేస్ ఉంది కదా,
ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఆ స్విచ్ బోర్డ్ కానీ యువతలకే వస్తుంది, లెఫ్ట్ సైడే వస్తుంది. సో మళ్ళీ కంప్లీట్గా ఫ్రిడ్జ్ టూర్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను, ఎందుకంటే ఇప్పటికైతే ఇంకా మనం ఆన్ చేయలే కదా. సో హోప్ పీపుల్ ఎంజాయ్డ్. వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.